నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. దిక్కుముక్కు లేని బ్రతుకులు, ఆదరణకు నోచుకోని జీవితాలు, వీధి బాలల దయనీయ స్థితి గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. మంచేదో చెడేదో తెలియని ఆ చిన్నారుల జీవితాల్లో సంగీతంతో వెలుగులు నింపుతోంది ఓ యువతి. ఇక సౌందర్య జగత్తులో రాణిస్తున్న తెలుగమ్మాయి, ఇసుక తిన్నెలకు తన కళతో ప్రాణప్రతిష్ఠ చేసే సైకత శిల్పి, యువలోకాన్ని ఊపేస్తున్న బీ బాయింగ్ నృత్యం, ఇలాంటి విభిన్న కథనాల సమాహారంతో మీ ముందుకొచ్చింది ఇవాల్టి యువ. వీధి బాలల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఓ యువతి నడుం బిగించింది. వందల మంది యువ సంగీత కళాకారులను ఏకం చేసింది. స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చింది. మురికివాడలో మగ్గుతున్న చిన్నారులకు సంగీతంలో ముంచి తేలుస్తోంది. బస్తీ పిల్లల మదిలో ఎడతెగని ఆత్మవిశ్వాసం నింపుతున్న మ్యూజిక్ బస్తీపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశంలో పేదరికంలో మగ్గుతూ కనీస సౌకర్యాలకు నోచుకోని చిన్నారులు అక్షరాల 2 కోట్ల మంది. అందులో వీధి బాలల జీవితం మరీ దయనీయం. తల్లిదండ్రుల ప్రేమకు, సమాజం ఆదరణకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఈ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పుట్టుకొచ్చిందే మ్యూజిక్ బస్తీ. మనిషిని విజేతగా నిలిపేది ఆత్మవిశ్వాసమే. బాల్యంలోనే చిన్నారులకు ధైర్యం నూరిపోస్తేనే వారి భవిష్యత్కు ఢోకా ఉండదు. ఇదే లక్ష్యంతో 2008లో మ్యూజిక్ బస్తీని స్థాపించింది ఫెయిత్ గోన్సల్వేస్. స్వతహాగా సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఈ యువతి తనకొచ్చిన విద్య ద్వారానే వీధి బాలల జీవితాల్లో మార్పును తీసుకురావాలని ప్రయత్నించింది. సంగీతంతో వారి బంగారు భవితకు బాటలు వేస్తోంది. యువ సంగీత ప్రియులంతా ఒక్కటే చేస్తున్న మహాయజ్ఞం మ్యూజిక్ బస్తీ. ఢిల్లీ వీధుల్లో నిరాదరణకు గురవుతున్న బాలల జీవితాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జరుగుతున్న మహాకార్యమిది. కోట్ల రూపాయలు దానం చేయాల్సిన అవసరం లేదు. జీవితాలను త్యాగం చేయాల్సిన పని అంతకన్నా లేదు. సంగీతంతో వీధి బాలల మోములో చిరునవ్వులు పూయించడమే. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని సంగీత విద్వాంసులు, మ్యూజిక్ నేర్చుకుంటున్న విద్యార్థులు, యువత స్వచ్ఛంద సంస్థలను ఫెయిత్ ఏకతాటిపైకి తీసుకొచ్చింది. వారి సహాయంతో ఆశ్రమాల్లో నివసిస్తున్న బాలలు, బస్తీల్లోని యువతకు సంగీత పాఠాలు నేర్పిస్తుంది. మ్యూజిక్ బస్తీ ఆధ్వర్యంలో చిన్నారులకు పాటలు రాయడం, పాడటం, సంగీత వాయిద్యాలు మోగించడంలో శిక్షణనిస్తున్నారు. ఫెయిత్ ఆలోచన యువతరాన్ని కదిలించింది. వందల మంది మ్యూజిక్ బస్తీలో వాలంటీర్లుగా చేరారు. వారానికి 2 సార్లు బస్తీ పిల్లలతో మమేకమవుతూ సంగీత పాఠాలు బోధిస్తున్నారు. రోజంతా బాలలతో గడుపుతూ సంగీత ప్రపంచంలోనే ఆనందం వెతుక్కుంటున్నారు.
మ్యూజిక్ బస్తీ స్థాపన తర్వాత చిన్నారుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు వీధులకే పరిమితమైన చిన్నారులు ఇప్పుడు సంగీతం, చదువులోనూ చక్కగా రాణిస్తున్నారు. సొంతంగా పాటలు రాసి వాటికి బాణీలు సమకూర్చుతున్నారు. మ్యూజిక్ బస్తీ నీడలో శిక్షణ తీసుకున్న కొందరు యువకులు ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ పోటీల్లోనూ పాల్గొన్నారు. ఎవరి జీవితంలోనైనా మార్పు అనేది ఓ చోట నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ వీధి బాలల జీవితాలు కూడా ఇప్పుడిప్పుడే సాధికారత దిశగా అడుగులు వేస్తున్నాయి. చిన్నారులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో మ్యూజిక్ బస్తీ పూర్తిగా సఫలమైంది. అందుకు నిదర్శనమే చిన్నారుల మోములో కనిపిస్తున్న చెరగని చిరునవ్వు. అందాల పోటీలో రాణించాలని ఆ అమ్మాయి ఆశే. గ్లామర్ ప్రపంచపై ఉన్న అపోహతో ఆమె తల్లిదండ్రులు తటపటాయించారు. అయినా ఆ అందాల రాశి వెనక్కి తగ్గలేదు. అనుకున్న లక్ష్యం సాధించింది. మిస్ ఇండియా పోటీలో 2 టైటిళ్లు సొంతం చేసుకుంది. ఆసక్తి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే విజయం తథ్యమంటున్న ఆ మెరుపు తీగపై యువ కథనం. అందాల పోటీల్లో తెలుగమ్మాయ గ్లామర్ ప్రపంచంలోకి వెళ్లడమేంటి? ఇలాంటి మాటల్ని, నలుగురు వేసే ప్రశ్నల్ని పటాపంచలు చేస్తూ సౌందర్య జగత్తులో రాణిస్తోంది రష్మి సింగ్ ఠాకూర్. ఇటీవల జరిగిన మిస్ ఇండియా పోటీల్లో మెరిసింది. పెగాసిస్ ఈవెంట్స్ కొచ్చిన్లో నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న రష్మి సింగ్ మిస్ పర్ఫెక్ట్, మిస్ బ్యూటిఫుల్ ఐస్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూలో జరిగిన అందాల పోటీల్లో మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నిలిచింది. ఒకప్పుడు గ్లామర్ రంగం ఎందుకు అన్నవారిని రష్మి తన విజయంతో పునరాలోచనలో పడిపోయేలా చేసింది. చాలా ఆనందంగా ఉంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. నేను ముందు అనుకుంది ఏంటంటే రిసీవ్ చేసుకోరు ఇలాంటి ఫీల్డ్ నుంచి అనుకున్నాను. బట్ చాలామంది ఎంకరేజ్ చేశారండి. విష్ చేయటం, కంగ్రాచులేట్ చేయటము నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నందుకు. ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఎవరైనా హార్డ్ వర్క్ చేయాలండి, డెడికేషన్ ఉండాలి, సిన్సియారిటీతో చేస్తే ఎవరైనా సక్సెస్. ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన రష్మి సింగ్ కు చిన్నప్పటి నుంచే అందాల పోటీలపై ఆసక్తి. గ్లామర్ ప్రపంచంలో పంపడానికి తల్లిదండ్రులు వెనుకంజ వేశారు. పట్టుదలతో కన్నవాళ్లను ఒప్పించిన రష్మి సౌందర్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ఫీల్డ్కి రావడానికి చాలామంది రాంగ్ నోషన్స్ ఉంటాయి. గ్లామర్ ఫీల్డ్ మంచిది కాదు, ఇలాంటి ఫీల్డ్లోకి అమ్మాయిలను పంపించడం ఇష్టం ఉండదు, సెక్యూరిటీ ఉండదు అని. సో ఇవాళ రేపు మేబీ పేరెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి, అట్లాంటిది ఒకటి తీసేస్తే వాళ్ళ పిల్లలు కూడా ఎస్పెషల్లీ మన చిన్న చిన్న ఊళ్ళో నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళాను. సో ఇప్పుడు చాలామంది సంతోషపడుతున్నారు. మేబీ నెక్స్ట్ ఇంకెవరైనా అమ్మాయిలు ఇలా ఇంట్రెస్టెడ్ ఉంటే మేబీ వాళ్ళని పంపించాలని కోరుకుంటున్నాను. అందాల పోటీలతో పాటు ప్రకటన రంగంలోనూ రష్మి సింగ్ రాణిస్తోంది. సినిమాల్లోకి వెళ్లే ప్రయత్నంలోనూ ఉంది.
నార్మల్గా ర్యాంప్ షోస్ చేశానండి. హైదరాబాద్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ చేశాను. మొన్న రీసెంట్గా ఐడర్ మోటార్స్ దానికి లాంచ్ చేశాను. సో దెర్ ఆర్ మెనీ యాడ్స్, చాలా యాడ్స్ చేస్తున్నాను. బట్ స్క్రిప్ట్స్ చూస్తున్నానండి. ఇప్పటి వరకు ఒక 3 స్క్రిప్ట్స్ చదివాను. సో మేబీ మంచిది ఏదైనా వస్తే చూడొచ్చు త్వరలో. ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలోకి పంపడానికి భయపడిన రష్మి తల్లిదండ్రులు ఇప్పుడు కూతురు సాధించిన విజయాన్ని చూసి సంతోషిస్తున్నారు. చాలా ఆనందంగా ఉండేది. అయితే పేరెంట్స్ పంపించడం అనేది చాలా కష్టమైన పని అయినా కానీ అన్నిటికీ తట్టుకొని సరే ఆలోచించి పోతే కూడా బాగుండేది. అందులో ఏం లేదు, కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఉన్న లెక్క చేయకుండా పంపడం, దాంట్లో ఆమె సక్సెస్ కావడం, సక్సెస్ అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేయడం, అది ఇంకా వెరీ హ్యాపీ. గ్లామర్ ప్రపంచంపై అపోహలు వీడితే తెలుగు నేల నుంచి కూడా అందగత్తెలు వెలుగులోకి వస్తారని రష్మి అభిలాషిస్తోంది. సముద్ర తీరం ఆ కళాకారుని చూస్తే పులకించిపోతుంది. తమకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడని ఇసుక దిబ్బలు పారవస్యంలో తేలిపోతాయి. అసమానమైన ప్రతిభతో ఇసుక తిన్నెలను అద్భుత శిల్పాలుగా మార్చే ఆ కళా ప్రపూరుండే సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాల ప్రపంచ కప్లో మరోసారి తన కళా నైపుణ్యంతో విజేతగా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో మరోసారి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన ఆ కళా తేజంపై యువ కథనం. కళారూపాలను సృష్టించడంలో సుదర్శన్ పట్నాయక్కి అంతవేసిన చెయ్యి. ప్రపంచం నలుమూలల్లో ఎలాంటి విశేష సంఘటన జరిగినా ఆ వెంటనే ఒడిశా పూరి తీరంలో ఓ అద్భుత సైకిల్ శిల్పం తీరుతుంది. సందర్శకుల్ని అలరిస్తుంది, ఆకట్టుకుంటుంది, మనసుల్ని మెలిపెడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ సైకత శిల్పాల పోటీ జరిగినా సుదర్శన్ పట్నాయక్ దేశం గర్వించే స్థాయిలో తన కళను ప్రదర్శిస్తాడు. అమెరికా అట్లాంటిక్ నగరంలో తాజాగా జరిగిన సైకత శిల్పాల ప్రపంచ కప్ 2014లోనూ సత్తా చాటాడు. డబుల్స్ విభాగంలో సహచరుడు మాథ్యూ రాయ్తో కలిసి విజేతగా నిలిచాడు. తాజ్ మహల్, పిక్చర్ ఆఫ్ లవ్ అనే ఇసుక కళాఖండాన్ని సృష్టించి న్యాయ నిర్ణేతల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. సోలో విభాగంలోనూ సుదర్శన్ పతకం సాధించాడు. సేవ్ ట్రీ సేవ్ ఫ్యూచర్ అనే సైకత శిల్పానికి ప్రజల ఎంపికలో ఈ బహుమతి వచ్చింది. ఒడిశాలోని పూరీ పట్టణంలో జన్మించిన సుదర్శన్ పట్నాయక్ 7 ఏళ్ల వయసు నుంచే ఇసుక దిబ్బలతో శిల్పాలను చేయడం ప్రారంభించాడు. పేదరికంలో పుట్టిన ఈ అద్భుత శిల్పి ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కన్నాడు. విధి మాత్రం అతడిని సైకత శిల్పిగా మార్చింది, అంతర్జాతీయ కళాకారుణ్ణి చేసింది. పూరీ సముద్ర తీరంలో సుదర్శన్ ఇప్పటి వరకు కొన్ని వేల సైకత శిల్పాలను సృష్టించాడు.
పర్యావరణ సంక్షోభం, దేశ సమగ్రత, మత సామరస్యం, పండుగలు ఇలా విభిన్న అంశాలపై సుదర్శన్ అద్భుత సైకత శిల్పాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఇసుక దిబ్బలతో చేసినప్పటికీ ఆ శిల్పాల్లో జీవం ఉట్టిపడుతుంది, భావం గోచరిస్తుంది. బ్లాక్ తాజ్ మహల్ సైకత శిల్పం ప్రపంచవ్యాప్తంగా సుదర్శన్ కు పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది. ఈ సైకత శిల్పి రూపొందించిన ఎన్నో ఉత్తమ కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సైకత శిల్పాలు అంటే ఏమిటో అప్పట్లో ఎవరికీ తెలిసేవి కావు. సుదర్శన్ పట్నాయకే ఈ కళకు బహుళ ప్రాచుర్యం తెచ్చాడు. అంతర్జాతీయంగా భారతీయ సైకత శిల్పాలకు గుర్తింపు తెచ్చాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సైకత శిల్పకళపై ఆసక్తి పెరుగుతోంది. గోల్డెన్ శాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పిన సుదర్శన్ ఇసుక శిల్పాలకు ప్రాచుర్యం తెస్తున్నాడు. దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో సదస్సులు నిర్వహించి కొత్త కళాకారులను తీర్చిదిద్దుతున్నాడు. సుదర్శన్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 50 సైకత శిల్పాల పోటీల్లో పాల్గొని 27 సార్లు విజేతగా నిలిచాడు. 2013లో సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో తొలిసారి బంగారు పతకం గెలిచాడు. 2014లో భారత ప్రభుత్వం ఈ కళాకారుడికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. సుదర్శన్ జాతీయ అల్యూమినియం కంపెనీ నాల్కోకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రెండు దశాబ్దాలుగా సుదర్శన్ పట్నాయక్ దేశంలోని కళాభిమానులకు సుపరిచితమే. కేవలం సుదర్శన్ సైకత శిల్పాలను చూసేందుకే పూరీ సముద్ర తీరానికి వచ్చేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అసమానమైన ప్రతిభతో ఎన్నటికీ చెరిగిపోని చరిత్ర లెక్కిస్తున్న ఈ కళాప్రపూర్ణుడు విభిన్న రంగాల్లో రాణించాలనుకునే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కళకు హద్దులు ఉండవు, అందులో సత్తా ఉండలే కానీ సరిహద్దులను బద్దలు కొట్టుకుంటూ దూసుకొచ్చి ప్రపంచాన్ని చుట్టేస్తాయి. ఇప్పుడు ఓ ప్రత్యేక నృత్య రీతి కూడా కుర్రకారును ఓ ఊపు ఊపేస్తుంది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో పుట్టిన బీబాయింగ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటుకొచ్చి మనోళ్లను ఆకట్టుకుంటోంది. బ్రేక్ డాన్స్ మిళితం చేస్తూ మ్యూజిక్ తగ్గట్టుగా మూమెంట్స్ ఇస్తూ రెచ్చిపోతూ చేసే నృత్యమే బీ-బాయింగ్. పాశ్చాత్య దేశాల్లో ఈ డాన్స్ అంటే కుర్రకారు పడిచస్తుంది. అందుకే ఏ చిన్న సంతోషం వచ్చినా బీ-బాయింగ్ తో ఇరగదీస్తూ నలుగురిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీ-బాయింగ్ డాన్స్ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపేస్తోంది. పాపింగ్, బ్రేక్ డాన్స్, స్టంట్స్ అంటూ విభిన్న పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. చైనా నుంచి అమెరికా వరకు కుర్రకారు బీ-బాయింగ్ డాన్స్ లో రెచ్చిపోతుంది. హెడ్ స్పిన్, బ్యాక్ స్పిన్, ఫ్లేర్, ఫ్లోర్ లాక్ స్టెప్పులతో ప్రేక్షకుల మతి పోగొట్టేస్తోంది. సహజంగా బీ-బాయింగ్ డాన్స్ లో ఓ తెలియని కసి ఉంటుంది. కుర్రాళ్లు ఫ్లోర్ మీదకు వెళ్లగానే ఆవేశంతో ఊగిపోతూ నృత్యం చేస్తుంటారు. కళాకారుడిలో ఉన్న కోపం, కసి, గర్వం అంతా బీ-బాయింగ్ డాన్స్ లో బయటపడుతుంది. అందుకే ఆ నృత్యంలో అంత వేగం ఉంటుంది.
విదేశాల్లో బీ బాయింగ్ అంటే విపరీతమైన ఆదరణ ఉంది. చాలా చోట్ల పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ పోటీలకు క్రేజ్ ఉంది. అందుకే యువత వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం అలుపెరగకుండా సాధన చేస్తోంది. ఇప్పుడు మన దేశంలోనూ బీ బాయింగ్ కుర్రకారును ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ సినిమాలు, రియాలిటీ షోలు, డాన్స్ పోటీల ప్రభావంతో ఇక్కడ ప్రాచుర్యం పొందింది. ఇటీవల కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బీ బాయింగ్ డాన్సులతో మనోళ్లు దుమ్ము దులిపేస్తున్నారు. నృత్య రీతుల్లో మారుతున్న ట్రెండ్స్ ను సాదరంగా ఆహ్వానిస్తున్న నవతరం తమ ప్రతిభతో విశేషంగా ఆకట్టుకుంటోంది. సరికొత్త విశేషాలతో మరో యువలో కలుద్దాం. నమస్కారం.